హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే నిన్న మనం అనుకున్నాము ఈ రెడీనా యూ టర్న్కి అనేసి. అనుకున్నట్టుగానే నిఫ్టీ అయితే 180 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 400 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ వచ్చి 700 పాయింట్స్ అండ్ మిడ్ నిఫ్టీ కొంచెం 79 పాయింట్స్తో అన్నిటికన్నా తక్కువగా ఉంది మేజర్ ఇండస్ట్రీస్లో చూసుకుంటే కనుక. అండ్ విక్స్ వచ్చేసరికి 1.25% తగ్గి 13.45లో అయితే మనకి క్లోజ్ అయితే అయ్యింది. యాక్చువల్గా ఇంత పడినప్పుడు ఒక ఫియర్ పర్సంటేజ్ అనేది, అంటే విక్స్ వచ్చేసి వోల్టాలిటీ ఇండెక్స్ వచ్చేసి ఇంకా కొంచెం పెరగాలి, కానీ ఇక్కడ తగ్గింది. సో కొంచెం కైండ్ ఆఫ్ ఇంకా అంత ఫియర్ అయితే ఇంకా రాలేదు అని అయితే మనం చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి డిఫరెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఇండియా విక్స్ ఏంటంటే జనరల్గా పెరగాలి, ఫియర్ పెరిగే కొద్దీ. సో నిన్న కూడా కండిషన్ ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూసాము, 14 వరకు వెళ్ళింది, మళ్ళీ 13.45 దాకా వచ్చింది. సో అంత భయంకరమైన ఫియర్ అయితే ఏమీ లేదు అని అయితే మనకు ఒకటి అర్థమవుతుంది. సో ఇంకా దానికి బలం చేకూరుస్తూ కొన్ని మనం రీజన్స్ ఆర్ లాజిక్స్ ఏమున్నాయో అవి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎవరైతే రెగ్యులర్గా ట్రేడింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. సో దట్ మనకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఆల్మోస్ట్ 40-60% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా రెగ్యులర్గా వీడియోస్ అయితే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఒక సపోర్ట్ ఉంటుంది, ఒక మన తెలుగు ట్రేడింగ్ ఫ్యామిలీ ఇంత పెద్దగా ఉంది అనేసి చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగాను ఆనందంగాను ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిన్న మనం చెప్పుకున్నాము ఏదైతే ప్రీవియస్ అంటే నిన్నటి క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని హై అండ్ లో బ్రేక్ చేస్తే మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది, అటు సైడ్ మాత్రమే మూమెంటం అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది అనేసి. సో అనుకున్నట్టుగానే నిన్నటి క్యాండిల్ డైలీ క్యాండిల్ని ఏదైతే లో బ్రేక్ చేసింది అండ్ మంచిగానే కిందకైతే వచ్చింది. సో ఇది ఇంకా కన్ఫర్మేషన్ అయినా, ఇంకా మనం నిన్న అన్నారు కదా ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది అనేసి. థింగ్ ఈజ్ దట్ ప్రీవియస్గా ఏదైతే ఉందో మనకు ఒక సపోర్ట్ అనేది ఉంది, దీన్ని బ్రేక్ చేయలేదు. దీన్ని బ్రేక్ చేసి ఉంటే కనుక ఈరోజే చాలా పెద్ద ఫాల్ అయితే చూడాల్సి వచ్చేది, ఈవెన్ నిఫ్టీలో కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు. సో విచ్ ఈజ్ లో ఏదైతే ఉందో 23,450 లెవెల్స్ వచ్చేసి, అలాగే 23,400 వచ్చి సైకలాజికల్గా కూడా బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా కూడా మనకి ఈ లెవెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకున్నటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో రేపటికి 23,400 బ్రేక్ కాలేదు అనుకుంటే కనుక దెర్ ఇస్ ఎ హై ఛాన్సెస్ అది నిఫ్టీ మనకి బౌన్స్ అవడానికి 23,400 నుంచి బౌన్స్ అవడానికి చాలా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక, అండ్ రేపు మనకి డేట్ వచ్చేసి 27th. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్స్పైరీస్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు కనుక చాలా క్రిటికల్ అండ్ ఆప్షన్ బయర్స్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ ఈ రోజు హై అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి గ్రీన్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అఫ్కోర్స్ 23,400, 450 జోన్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ కాలేదు అంటే కనుక కంప్లీట్గా ట్రేడ్ అయితే చేయొద్దు, ఎస్పెషల్లీ బయర్స్ అయితే. సెల్లర్స్ అయితే కనుక డెఫినెట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు తెలుసు కాబట్టి స్ట్రాంగిల్స్ కావచ్చు, స్ట్రాడల్స్ కావచ్చు, ఏదైనా వేసుకొని మనం మంచిగా ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. బట్ యాజ్ ఎ బయర్స్గా ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక బెటర్. సో ఒక్క ట్రేడ్ కూడా తీసుకో. సో అది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ అ థింగ్, ప్రీవియస్ డే క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత మంచిగా అరౌండ్ ఒక 400 పాయింట్స్ అయితే ఫాల్ అయితే వచ్చింది. కానీ ఇంకా ప్రీవియస్గా ఏదైతే ఉందో 50,800, సో విచ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ సపోర్ట్ జోన్లో అయితే ఉంది మనకి. ఇదంతా కూడా ఒక జోను మంచిగా 51,000 దగ్గర నుంచి ఇది కూడా కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ అ రేంజ్ బౌండ్ జోన్లోనే ఉంది ఇది కంప్లీట్గా. సో అంటిల్ అన్లెస్ 50,800 అంటే ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 51,200. సో 50,800కి వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీకి సుమారుగా మనకి 400 పాయింట్స్ అయితే మనకు కావాల్సి ఉంది. సో ఈ 400 పాయింట్స్ బ్రేక్ అయితే కూడా మళ్ళీ అగైన్ మొన్న కూడా మనం చెప్పుకున్నాము ఈ జోన్ గురించి. సో వన్స్ ఇది ఏదైతే సప్లై జోన్ దాటేస్తుందో ఇది వచ్చేసి కంప్లీట్గా డిమాండ్ జోన్గా మారుతుంది. సో ఈ డిమాండ్ జోన్ ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనం నిన్న కూడా ఇదే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం మీకు గుర్తుంటే కనుక. సో ఇక్కడ నుంచి
సపోర్ట్ తీసుకోవడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అనేసి. సో రేపటికి నిఫ్టీలో ఏదైతే ఆ లెవెల్ ఉందో 23,400 లెవెల్స్, సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 50,800 వచ్చేసి చాలా చాలా క్రూషియల్ లెవెల్స్. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు కూడా లైక్ ఈ రేంజ్లోనే టైంపాస్ చేస్తూ ఉంది అంటే కనుక మ్యాక్సిమం స్కాల్పింగ్ ఆపర్చునిటీసే తప్ప పెద్దగా మనకు ఆపర్చునిటీస్ అయితే రావు. బట్ ఓవరాల్గా జనరల్గా అదే నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు ఎక్స్పైరీ ముందు రోజు ఎక్కువ ర్యాలీ వస్తే కనుక ఎక్స్పైరీ రోజున చాలా మ్యూటెడ్గా చాలా రేంజ్ బౌండ్లో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈరోజు అంత ఐ డోంట్ థింక్ సో పెద్ద మొమెంటం వచ్చేసింది అనేసి. సో లెట్స్ సీ టుమారో వాట్ విల్ హ్యాపెన్. అండ్ మనమైతే లెవెల్స్తో అయితే క్లియర్గా ఉంటే కనుక డెఫినెట్గా ఎటు నుంచి ఎటు వచ్చినా సరే అక్కడ బై చేయాలా, సెల్ చేయాలా, లేకపోతే నో ట్రేడ్ జోనా అనేది క్లియర్గా మనం ముందు రోజే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా అయితే ఉంటుంది. సో ఒకసారి నిఫ్టీ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఒకసారి చూసేద్దాం. నిఫ్టీలోకి వచ్చేసరికి 23,515 అండ్ 23,436 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ అనొచ్చు. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్రీవియస్గా ఒక మంచి స్వింగ్ ఏదైతే ఉందో 23,400, సో దీన్ని అయితే ఈరోజు కనీసం టచ్ చేయడానికి కూడా దగ్గరికి అయితే రాలేదు. సో ఇన్ కేస్ రేపు కనుక ఇక్కడ అంటే గ్యాప్ డౌన్ అయితే 30 to 40 పాయింట్స్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 930, 920 మధ్యలో ఈ ఏరియా కూడా అంటే 23,436 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఉన్నటువంటి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 23,400 అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 23,327 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,274గా అయితే మనకు ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ ఈ లెవెల్స్లో మనకి ఎట్లా బిహేవ్ చేస్తుందో అనేది చూడొచ్చు. 500 వచ్చేసి చాలా సైకలాజికల్ లెవెల్, మంచి క్రూషియల్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోతో మనకి లాంగ్ సైడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ 23,582 అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,634 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 23,681. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఎక్స్పైరీ చమత్కారాలు ఏమన్నా జరిగితే కనుక 720, 750 వరకు కూడా షార్ట్ కవరింగ్ అయితే రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది నిఫ్టీకి సంబంధించింది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓఏ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేంజ్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఒకసారి ఓఏ కూడా డిస్కస్ చేసేద్దాం. అండ్ 51,300 అండ్ డౌన్ సైడ్ వచ్చి 50,975 అయితే మనకి సపోర్ట్స్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ మాత్రమే. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక అంటే 100 to 150 పాయింట్స్ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే ఇమీడియట్గా పుట్ సైడ్ అయితే జంప్ అయితే అవ్వద్దు. మినిమం ఒక 5 to 15 minutes టైం వెయిట్ చేసిన తర్వాతే డేటాను చూసి అండ్ ప్రైస్ యాక్షన్ చూసి లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం అని చెప్పొచ్చు రేపటికి. అండ్ 50,753 ఫస్ట్ టార్గెట్ అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 50,571 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,292గా అయితే మనకున్నాయి. అండ్ అప్ సైడ్ వచ్చేసి 51,300 అంటే అరౌండ్ ఒక 150-200 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి మంచి ఆపర్చునిటీ అని వస్తుంది లాంగ్ వెళ్ళడానికి. 51,520 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,755 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 52,060గా అయితే మనకుంది. అండ్ ఏదైతే మనకు ఒక 15 minutesలో ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుందో ఇది ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో సో ఇక్కడ నుంచి మనకి మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే మనకి డౌన్ సైడ్ కూడా 15 minutesలో చిన్న ట్రెండ్ లైన్ అయితే ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక ఆబ్వియస్లీ ఈ లెవెల్కి వచ్చి చేరుతుంది. సో ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నా, సైకలాజికల్ లెవెల్ పరంగా చూసుకున్నా, ఓఏ డేటా పరంగా చూసుకున్నా సరే ఈ లెవెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఓఏ చార్ట్ని చూసుకొని ఈ లెవెల్స్తో మ్యాచ్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఒకసారి సెన్సెక్స్ వెళ్ళే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి 12 lakhs ఉంటే కనుక ఇక్కడికి వచ్చేసరికి 10.35 ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 lakh అయితే చేంజ్. సో 2 lakh అయితే ఇక్కడ పుట్స్కి అయితే తక్కువ ఉంది. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ మనకి ఇంకా డౌన్ సైడ్ మూవ్ ఉందని. అలాగే నెక్స్ట్ మంత్ నియర్ మంత్ చూసుకుంటే మనకి నిన్నటి డే ప్రీవియస్గా డే వచ్చేసి కంప్లీట్గా మనకి అప్ సైడ్ ఉండే డేటా. సో నిన్న వచ్చేసి కొంచెం డౌన్ సైడే, బట్ అంత డౌన్ అయితే లేదు, ఆల్మోస్ట్ న్యూట్రల్ ఉందనుకోవచ్చు. సో ఈ రోజు మాత్రం కంప్లీట్గా ఇది రెడ్లోకి అయితే టర్న్ అయిపోయింది. సో కంప్లీట్లీ డేటా అయితే చేంజ్ అయిపోయింది నిన్న. సో ఈ డేటా పాయింట్స్ కూడా మనం ఇక్కడ ఈవెన్ క్యాండిల్స్తో సహా మెన్షన్ చేసుకున్నాము. డేలో బ్రేక్ అయితే కనుక ఈ డేటా అంతా మారిపోతుంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి అనేసి సేమ్ అదే
అదే జరిగింది యాక్చువల్గా. అండ్ టోటల్ ఓఏ చూసుకుంటే కనుక 15.37 ఉంటే అండ్ ఇటు పుట్ సైడ్ వచ్చేసి 13.62 ఉంది. సో ఓవరాల్గా నెక్స్ట్ మంత్ 4 మంత్లో కూడా సేమ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చి -1.74 అయితే ఉంది. సో ఇది సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అంటిల్ అన్లెస్ ఏదైనా మేజర్ గుడ్ న్యూస్ ఉంటేనే తప్ప ఇది మారడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఒకసారి సెన్సెక్స్ చూసుకుంటే 77,468 అండ్ 77,145 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్గా ఉంది. అండ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక చిన్న టార్గెట్ మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంది, అది విచ్ ఇస్ నథింగ్ బట్ 77,597 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 829 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 78,195గా అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ 77,145 సేమ్ బేరిష్ బెల్స్ అనేవి ఇంకా కొంచెం కంటిన్యూ అయితే కనుక ఇక్కడ మనకి ఈ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా సేమ్ నిఫ్టీలో ఎలా అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే ఉందో ప్రీవియస్గా ఉన్నటువంటి లోన్ అయితే బ్రేక్ అయితే చేయలేదు. సో చేసేంత వరకు కూడా ఇమీడియట్గా పొజిషనల్గా కూడా పెద్ద బెట్స్ అయితే వేయొద్దు ఇక్కడ. అండ్ 77,145 కూడా బ్రేక్ అయితే కనుక మనకి డౌన్ సైడ్ వచ్చి 76,994 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 76,803 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 76,594గా అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి బీటీసీ చూద్దాం. సో బీటీసీలకు వచ్చేసరికి నిన్న ఇచ్చిన ట్రేడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో అందుకని ఇవాళ పెద్దగా ట్రేడ్ అనేది లేదు. అండ్ ఆల్మోస్ట్ నిన్న ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఇంకా బ్రేక్అవుట్ అయితే కాలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక అరౌండ్ 1,300-1,400 పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ స్టాప్ లాస్ మీకు తెలిసింది కదా, ఇప్పుడు కూడా 300 మించి బీటీసీలో అయితే ఉండదు. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పటికే 1:5 వరకు అయితే వచ్చేసింది, 1:4 or 5 వరకు కూడా. సో ఇది మనకి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్స్ ఇవన్నీ కూడా మనం క్రిప్టో గ్రూప్లో అయితే ఫ్రీగానే ఇచ్చేసాము. అండ్ సేమ్ ఈటీహెచ్ సోలానా కూడా ఇన్ కేస్ ఇప్పటి వరకు కూడా మీరు క్రిప్టో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయకపోతే కనుక మీకు డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళ లింక్ ఉంటుంది, వాళ్ళ రిఫరల్ లింక్. సో దాంతో ఓపెన్ చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మీకు క్రిప్టో గ్రూప్లో అయితే యాడ్ అయితే చేస్తారు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.